హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కొన్ని విషయాలు ఆలస్యంగానైనా సరే వెలుగులోకి వస్తుంటాయి. ముఖ్యంగా పార్టీ వదిలిన తర్వాత కొందరు నేతలకు తత్వం బోధపడుతుంది అనుకుంటా. అందుకే దీనికి ఉదాహరణ ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలిగినటువంటి నేత, మంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు వెలగబట్టినటువంటి నేత. అటువంటి నేత 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వదిలేశారు. పార్టీ వదిలేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన తీర్థం పుచ్చుకున్నాకే అసలు తత్వం బోధపడుతోంది, అసలు వాస్తవం బోధపడుతోంది. ఒంగోలు రాజకీయాల్లో ఏ విధమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి, ఏ విధంగా కూటమిలో విభేదాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఆయనకు లభిస్తున్నటువంటి గౌరవం, ప్రాధాన్యత ఏ మేరకు ఉందో ఆయనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నట్టుంది. అందుకే ఆయన చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ఒక్కొక్కటిగా నిజాలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కులాలకు మతాలు చూడకుండా, కులమతాలు చూడకుండా పార్టీలకు అతీతంగా పనిచేశానని చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్, నిజంగానే అది అలాగే పనిచేసి ఉంటారు. కానీ మీకు ఆ స్వేచ్ఛ కల్పించింది, మీకు ఆ పరిస్థితి కల్పించింది, మీకు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా పనిచేసే అవకాశం మీకు కల్పించింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ తత్వం బహుశా మీరు పార్టీ వదిలే నాటికి మీకు అర్థమైనట్టు లేదు. పార్టీ వదిలిన ఇన్నాళ్లకి మీకు ఆ వాస్తవం ఏదో బోధపడినట్టుంది. అందుకే ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు. శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో మీరు ఇన్నాళ్ళు రాజకీయం నడిపారా? అందుకే తత్వం ఇన్నాళ్ళకి కానీ మీకు అర్థం కాలేదా? ఇదే చాలా కీలకమైనటువంటి ఒక విషయం. ముఖ్యంగా ఒంగోలు రాజకీయాల్లో దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ నేత. ఒంగోలు టీడీపీ నేత దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి. వైరం ఈనాటిదే కాదు, దశాబ్దాలుగా కొనసాగుతుంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి, అటు దామచర్ల జనార్దన్ టీడీపీ తరపు నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆ తర్వాత దామచర్ల జనార్దన్ ఓడిపోయారు. 2019లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్ హయాంలో, వైఎస్ జగన్ మంత్రివర్గంలో కీలకమైనటువంటి మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు. సో 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత చాలామంది నేతలు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వదిలి వెళ్ళడం అనేది ఇప్పటికీ వైఎస్ జగన్కు జీర్ణించుకోలేని అంశం. అంటే చాలామంది నేతలు వస్తుంటారు, వెళ్తుంటారు, పార్టీలు చేరుతుంటారు, పార్టీలు వదులుతుంటారు. కానీ ఎవరి విషయంలోనే హట్ అవనంతగా బాలినేని శ్రీనివాస విషయంలో వైఎస్ జగన్ హట్ అయ్యారనేది చాలా క్లియర్గా తెలుసు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వదిలి వెళ్తారని, ఎందుకంటే సొంత బంధువు, అతనికి ఇచ్చినంత ప్రాధాన్యత, అతనికి ఇచ్చినటువంటి ప్రయారిటీ వైఎస్ జగన్ బహుశా మరెవరికి ఇచ్చి ఉండరు. అటువంటి నేత కూటమి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పరాజయం పొందిన వెంటనే ఆయన పార్టీ వదిలేసి జనసేన తీర్థం పుచ్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు అప్పట్లోనే వినిపించాయి. అది ఇలా కొనసాగుతోంది. కాలక్రమంలో దీన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోయారు. సో ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డిని పెద్దగా ఒక తమ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడో మర్చిపోయింది. కానీ అక్కడ వార్ మాత్రం గట్టిగా జరుగుతూనే ఉంది. అది జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య. దామచర్ల జనార్దన్ వర్సెస్ ఒంగోలు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య. సో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒంగోలు సంబంధించినటువంటి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా క్లియర్గా ఆరోపిస్తున్నారు దామచర్ల జనార్దన్పై. జనసేన లేకపోతే మీరెక్కడ గెలిచేది, జనసేన లేకపోతే నువ్వు గెలిచి ఉండేవాడివా అంటున్నారు. అదే సమయంలో దామచర్ల జనార్దన్ కానీ టీడీపీ వర్గీయులు కానీ ఏం తక్కువ తిన్నట్టు లేదు. లెక్కలన్నీ గణాంకాలు బయటకు తీస్తున్నారు. 2019 ఎన్నికల్లో, వాస్తవానికి 2014 ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా
టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. 2019లో టీడీపీ నుంచి బీజేపీ నుంచి బయటకు వచ్చి వామపక్షాలు బీఎస్పీతో పొత్తు కట్టి పోటీ చేసినటువంటి పరిస్థితి. సో ఆ ఎన్నికల్లో జనసేన తరపున రియాజ్ అనే వ్యక్తి పోటీ చేసి కేవలం 10,000 ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. అంటే 5% ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది మీ స్థాయి, అంటే జనసేన స్థాయి. ఇది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే, అంటే పెద్దగా ప్రాధాన్యత లేని పార్టీలతో కలిపి పోటీ చేస్తే జనసేన బలం కేవలం 5% ఓట్లు మాత్రమే, కేవలం 10,000 ఓట్లు మాత్రమే అని టీడీపీ నేత, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గీయులు లెక్కలు బయటికి తీసి జనసేనకు కౌంటర్ ఇస్తున్నట్టు పరిస్థితి. జనసేన మాత్రం తాము లేకపోతే టీడీపీ జనార్దన్ ఎక్కడ గెలిచేవాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియా సాక్షిగా వార్ అనేది రెండు వైపుల నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య వార్ అనేది పూర్తిగా బహిరంగమైపోయింది. ఎవరికి వారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి. సో కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇటీవల. ఈ 2 ఏళ్ల కాలంలోనే ఇప్పటికే అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు, విభేదాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ఈ స్థాయిలో, అంటే ఈ స్థాయి నేతలు, అంటే ఒక ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి స్థాయి నేతలు, కూటమిలోని చెరో పార్టీలో ఉన్నటువంటి నేతలు, అది కూడా పై స్థాయిలో ఉన్నటువంటి నేతలు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఈ స్థాయిలో బహిరంగంగా బయటకు వచ్చి ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం, నువ్వెంతంటే నువ్వెంత, నా వల్లే నువ్వు నెగ్గావంటూ ఒకరు, నీ వల్లే నేను నెగ్గానంటూ మరొకరు. ఇది పరిస్థితి. అంటే ఈ స్థాయిలో ఆరోపణలు, విమర్శలు అనేది తొలిసారిగా చూస్తున్నాం. సో ఒంగోలు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో, ఈ విభేదాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా దామచర్ల వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఏదైతే బయటపడుతున్నాయో, ఇవి నిజంగా క్రమంగా కూటమిలో బీటలు వారే పరిస్థితికి దారితీస్తుంది అనేది ఒక విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి వాదన. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఒంగోలు రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఎలా గట్టెక్కుతుంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీలు గట్టెక్కడం అనేది అనుమానాస్పదంగానే మారుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ అసలు జరిగితే కానీ తత్వం బోధపడదు అన్నట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలా క్లియర్గా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఉండేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తాను తప్పు చేశాననే భావన అతనిలో ఏదో ఒక మూలన కలుగుతున్నట్టుంది. అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పనిచేశాను, టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులకు కూడా కీలకమైనటువంటి పనులు చేసి పెట్టానని చెప్పి అంత స్పష్టంగా ఆయన చెబుతున్నారు. సో ఈ స్వేచ్ఛ మీకు కల్పించింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈ స్వేచ్ఛ మీకు కల్పించింది ఎవరు? వైఎస్ జగన్ కాదా? మరి ఆనాడు అంత స్వేచ్ఛ, అంత ప్రయారిటీ మీకు ఇచ్చినప్పుడు మీరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒకరికి మద్దతు, ఒకరికి సహాయం చేసే పరిస్థితిని మీకు కల్పించినప్పుడు ఆ పార్టీని మీరు కాదని తిరిగి జెండా మార్చేసి ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఇప్పుడు టీడీపీతో ఉన్నటువంటి వైరం నేపథ్యంలో ఇప్పుడు మీకు తత్వం బోధపడుతున్నట్టుంది. సో అందుకే పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు జరిగితే కానీ తత్వం లేనట్టు బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు విషయం కాస్త ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మొత్తానికి ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది టీడీపీ వర్సెస్ జనసేన, ముఖ్యంగా కూటమి రెండు కీలకమైనటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఒంగోలు రాజకీయాల్లో ఏ మార్పులు ఎప్పుడు ఎలా జరగనున్నాయనేది చాలా సందేహాస్పదంగా మారుతోంది.